హలో అండి, హాయ్ అండి, వెల్కమ్ టు లోకల్ స్పెషల్ అండి. నేను ఇప్పుడు ఆత్రేయపురంలో ఉన్నానండి. ఆత్రేయపురం అంటే రాజమండ్రి కోసం దూరంలో ఉందండి. ఇక్కడ పూతరేకులు చాలా ఫేమస్ అండి. ఇక్కడ నుంచి అమెరికా ఏంటి, యూకే ఏంటి, ఇతర గ్రహాల నుంచి కూడా వచ్చి ఇక్కడ తీసుకెళ్ళిపోతూ ఉంటారండి. పూతరేకులు అంత ఫేమస్ అండి ఇక్కడ. మరి ఆ పూతరేకులు తినడానికి ఇక్కడికి వచ్చానండి. మన గెడపల ఉందండి, బాగుందండి. చుట్టుపక్కల పచ్చల బయలు అండి, సూపర్ వాతావరణం అండి, మంచి మంచి కొబ్బరి సీట్లు అండి, సూపర్ అండి. మరి ఇంత మంచి వాతావరణంలో మరి నేను ఈ గెడపలో రాకపోతే బాగోదు కదండి. అందుకేనండి ఆత్రేయపురం వచ్చేసానండి. మరి నేను రాజమండ్రి నుంచి పొద్దున్న బయలుదేరిపోయి మరి ఇక్కడ మంచి పూతరేకులు దొరికేస్తానంట. ఆ పూతరేకులు ఏంటో తినేద్దామా, చూస్తారా మీరు కూడా. జీడిపప్పు కూడా వేస్తారంటండి. మరి రండి చూసేద్దామండి పూతరేకులు, రండి తయారీ చూసేద్దాం. పూతరేకులు, అమ్మ, పూత పుట్టలు, బొడులు, మామిడి తాండ్ర కాదు పూతరేకులు, పూత చుట్టలు, మామిడి తాండ్ర, అమ్మ బడులు. ఓకే, నాకు కావాల్సింది దొరికేయండి ఇక్కడ. మరి వచ్చేస్తాను. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నా అండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? పూతరేకులండి. పూతరేకులు చేస్తున్నారా? అమ్మా మీ బోర్డు చూసాను, ఎంత లాంగ్ వచ్చాను. మరి మీ ఆత్రేయపురం చాలా బాగుందమ్మా. చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, ఇంకా కొబ్బరి మట్టలు, తాడి మట్టలు, చాలా బాగుందమ్మా. విలేజ్ అట్మాస్ఫియర్ కదా, మాదంతా సిటీ కదా. ఓ సిటీలో ఉండు అలవాటు అయిపోయింది. వచ్చేసరికి మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది నాకు. ఇంకేంటండి పేరేంటండి? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి, ఉత్తి లక్ష్మి, కనక లక్ష్మి, లక్ష్మి అండి. ఉత్తి గారు బాగున్నారా? అయితే బాగున్నా అండి. పూతరేకులు చేస్తున్నారా? చేస్తున్నానండి. ఇయ్యానండి రేకులు? రేకులు ఇయ్యానండి. మరి రేకులు ఏమిటి? రేకులు అంటే ఇయ్యా? బా భలే ఉందండి. తినచ్చా ఇది? తినొచ్చు తినండి. అవునా, తినేమంటారా? తినండి. కరిగిపోతుంది నోట్లు పెట్టుకుని. అందరికి అంటిపోకుండా కరిగిపోతుంది నోట్లు పెట్టుకోండి. తీగలేదండి. మరి షుగర్ అది వేయాలి కదండి. షుగర్ వేయాలి, జీడిపప్పు వేయాలి, నెయ్యి వేస్తే అప్పుడు తీపొస్తుంది. షుగర్, జీడిపప్పు, నెయ్యి, యాలకులు అండి, యాలక్కాయలు అన్నీ వేయాలి. మరి అన్నీ అయితే బాగుంది. అన్నీ వేసిందో తింటే బాగుంటుంది కదండి. చాలా బాగుంటుందండి. లక్ష్మి గారు పూతరేకులు ఇష్టం మరి చెప్పండి. పూతరేకులు అంటే అండి, ఎవరు వచ్చినా పూతరేకులు పూర్వం నుంచి చేస్తున్నామండి. బెల్లం పూతరేకు అయితే బాగా ఇష్టపడేవారండి. బాగా పూతరేకు అంటే బాగా ఫేమస్ అండి, బాగా తింటారండి. చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా బాగా పెడతామండి. పండగలకి పబ్బాలకి గట్టా మరి పూతరేకులు సప్లై అవుతూ ఉంటాయి కదండి. బాగా సప్లై అవుతాయండి, బాగా పేరండి, బాగుంటుందండి. బాగుంటుందండి. దీన్ని ఇలా చుడతారండి? అలా చుడతారు దీన్ని? ప్రస్తుతం నేనైతే చుడతాను వెరైటీగా దీన్ని. అలా కాదండి, నెయ్యి నీళ్ళు చిమ్మండి, నెయ్యి పోసండి, జీడిపప్పు వేసండి, దానికి పరస్తాలు వేసండి, ఇలా తయారు చేస్తామండి. ఇలా మాట పెట్టాలండి. ఏంటండి అసలు ఇది ఎంత చేస్తారు? ఇది ఓన్లీ వరిపిండి అండి, జైబీమ్ అని ఉంటాయండి. వరిపిండి అండి, 2 గంటలు నానబెట్టండి. 2 గంటలు నానబెట్టాలా? అది బాగా కడిగండి, గ్రైండర్లోని గంటన్నర రుబ్బుతామండి. ఏంటండి? గ్రైండర్లో రుబ్బుతామండి. గ్రైండర్లో గంటల సేపు రుబ్బుతారా? గంటల సేపు ఎందుకు రుబ్బాలి? అది మెత్తగా బాగా క్లాత్ బాగా వస్తే జిగురు వస్తుంది, బాగా ఉంటుందండి పూతరేకు. అవునండి. అప్పుడు అలా పిండి తయారవుద్దా? పిండి తయారవుతుంది. ఈ కొండ వెరైటీగా ఉంది. కొండని మట్టి కొండ మామూలుగా దోశలు వేసి తీసుకోవచ్చు కదా? కుదరదండి అలాగా. కుదరదా? కొండ తెచ్చండి. మామూలుగా దోశలు వేసి తీసుకోవడం కుదరదండి. కొండ కావాలండి. అది కుండ కుమ్మరి దగ్గర తెచ్చండి. ఆ కుండ శుభ్రం కడిగండి, అది పన్ను చేసండి, నూనెతో కాపెట్టి పన్ను చేసండి. మరి ఆ కొండ ఎలా దానికి వేడి అవుతుందండి? కుండకు మంట పెడుతున్నాం కదండి, కింద బొర ఉంటుందండి. దేంతో పెడుతున్నారండి? ఇదిగోండి మంట పెడుతున్నాం కదండి. మంట పెడుతున్నారా? అది వెరైటీగా తాటాకులా ఉన్నది. కొబ్బరాకులతో మంట పెడుతున్నారా? మామూలుగా బొగ్గులు పోయి ఏమన్నా చేయొచ్చుగా? కుదరదండి, పుల్లలు అయితే పెద్ద మంట అయిపోద్దండి. ఇది అయితే సమానంగా ఉంటుందండి. ఇదైతే సమానంగా ఉంటుందండి. బాగుందండి వెరైటీగా ఏదో. సో పూతరేకు ఇలా చేస్తారనమాట. నేను ఇంకా దోశలు పిండి వేసినట్టు పెనం మీద దోశలు వేస్తారేమో
దాంట్లో పందాలు వేసి పెట్టేస్తారేమో అనుకున్నాను. కాదండి సార్, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం కాన్సెప్ట్ మారిపోయిందండి. ఆయ్. మీరు చూసినట్టుగా అయితేనండి అక్కడ కొండ ఉందండి. ఆ కొండ కింద ఆ కొబ్బరాకులతో కదా ఈ ఎండిపోయిన కొబ్బరాకులు ఉంటాయి కదా, ఒకటి ఏమన్నా ఇలాగ వెరైటీగా ఆయ్. కొబ్బరాకు. దీన్ని ఏమంటారు? కొబ్బరాకులు అంటారా? కొబ్బరికాయ అంటారండి. ఎండిపోయిన కొబ్బరాకుని వెలిగించుకుని కొండ కింద ఎడుతున్నారు. కొండకి నూనె పెట్టండి, నూనె పెట్టి క్లాత్ తోని వేస్తున్నారండి. దేంతోనండి? క్లాత్ అండి. క్లాత్ వేస్తున్నారా? అంటే ఇప్పుడు పిండిలో క్లాత్ వేసి పళ్ళులో వేసండి, ఇలా నూనె పెట్టండి. కొండకి నూనె పెడతారా? లేకపోతే అంటుకోదు కదా? అంటుకోదండి, రాదండి. రాదు, దానికి అంటుకుపోద్ది తోటగా. బాగుందండి కాన్సెప్ట్. ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు లక్ష్మి గారు పూతరేకులు? మా పూర్వం నుంచి చేస్తారండి. నా పెళ్ళి 20 ఏళ్ళు అయిందండి. ఇక్కడికి వచ్చాక 20 ఏళ్ళ మట్టి 15 ఏళ్ళ మట్టి చేస్తాను. 15 ఏళ్ళ బట్టి మీరు పూతరేకుల్లో దిట్టనమాట. మీ దగ్గరికి ఎలాంటి కస్టమర్లు వస్తుంటారు? పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారండి. మన అందరూ వస్తారండి. పైన హైదరాబాద్ నుంచి వస్తారండి, పైన నుంచి వస్తారండి. అందరికి ఇస్తామండి. మన హైదరాబాద్ కూడా తీసుకెళ్తారండి ఇక్కడ నుంచి? హైదరాబాద్ నుంచి బస్కి వేసేస్తామండి. ఆ బస్సులు ఉన్నాయి కదండి, ఏది మన ట్రావెలింగ్ లేదు. ట్రావెలింగ్ వేసేస్తాండి. రేకులు కావాలి, రేకులు అండి. పీసులు తయారు చేసి పీసులండి. రేకులు కూడా పట్టుకెళ్తారండి? అక్కడ పందాలు వేసిన అక్కడ కొట్లకి అమ్ముకుంటారండి. 6 కోట్ల కంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఇక్కడ నుంచి మొత్తం అంతా ఆత్రేయపురం నుంచి. నేను రాయమండ్రి వచ్చానండి. రాయమండ్రి వచ్చి అక్కడ చెప్పారనమాట, మీరు పూతరేకి తిన్నారా అన్నారు. పూతరేకి అంటే ఏంటి అన్నారు. పూతరేకి తెలియ కూడా మంచిగా ఎలా పుట్టాం అన్నారు. అంటే మధ్య బిర్యానీ బాగా తినేసి బాగా అలవాటు అయిపోయి నాకు పూతరేకులు ఇవన్నీ మర్చిపోయిన కాన్సెప్ట్. అందుకే వెంటనే రివైండ్ చేసుకున్నాను మరి మైండ్ లో. రివైండ్ చేసుకుని ఆ పచ్చని పొలాలు, ఆ కొబ్బరి తోటలు, ఆ కొబ్బరి బొండాలు అవన్నీ కూడా సాగేద్దాం అని చెప్పి మరి ఇలా వచ్చానండి. ఆత్రేయపురం ఎత్తుకుంటూ వచ్చానండి. లక్ష్మి గారు మీరు దొరికేయారండి మాకు. లక్ష్మి గారికి మాకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే పూతరేకి తయారు చూపిస్తారండి మనకి. ఫేమస్ అంటే మాకు ఆత్రేయపురం పిల్లలు తక్కువ, మాకు ఎక్కువ ఇయ్యంకుళ్ళు గట్ట పూతరేకుల గురించి బాగా వస్తారండి. అబ్బో, పూతరేకులు అంటే మనం ఫేమస్ అండి. ఇయ్యంకులు గట్ట వస్తారండి. సో అయితే ఆత్రేయపురం నుంచి పిల్లలు చేసుకోవాలంటే చాలా కాస్ట్లీ అనమాట. ఎదురుగట్టనే ఇవ్వాలన్నమాట. చూసుకోండి, ఆత్రేయపురం మీకు పూతరేకులు కావాలంటే ఆత్రేయపురం వచ్చేయండి. మంచి పిల్లలు నుంచి పెళ్లి చేసుకోండి. ఎదురుగట్టం అదే ఈ కాలంలో కట్నాలు ఉన్నాయండి. అలా అంటారా? అలా అంటే ఎలా అంటారు? అలా అంటారు. ముందు అక్కడ నడుస్తుంది అనుకోండి, సైలెంట్ గా తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఎవరైన వాళ్ళు ఇలా పుచ్చుకుంటారు అనమాట. అలాగే పూతరేకులు ఇస్తామండి, కట్నం ఇస్తాం. ఎందుకు ఇవ్వండి? కట్నం పూతరేకుల రూపంలో ఇస్తారా లేకపోతే డబ్బుల రూపంలో ఇస్తారా? కావుతుందండి. ఎన్ని కావచ్చు అన్ని. అంటే ఇప్పుడు డబ్బులు అనుకోండి, 1 లక్ష 2 లక్షలు అనుకోండి, దాని మళ్ళీ 1 లక్ష రేకులు పట్టిపోతుంది ఇచ్చేస్తారా? నాకు వెళ్ళొస్తారండి. మరి మంచి సంబంధం చూసి పెడతారండి. పూతరేకు కోసం సరే పిల్లల్ని పెళ్లి చేసుకుంటాను. అలాగే అండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. మరి నా కోసం మరి లక్ష్మి గారు మంచి పిల్లలు చూస్తారంట. దాంట్లో పూతరేకులు ఇవి తిని చూస్తాను. ఎందుకండి మొత్తం అంతా అయ్యగా చూస్తాను నేను. ఇప్పుడు తిన్నాను మొత్తం అంతా తయారైతే మీ చేతులతో మొత్తం తయారీ చూసి అప్పుడు తింటాను అనమాట. ఓకేనా? మీరే తిందాం మరి పూతరేకు. ఇక్కడ మొత్తం తయారైపోయింది. ప్రాసెస్ చూసారు కదా. వెరైటీగా కొండ పెట్టారు, కింద మంట పెట్టారు, పైన రేకు పెట్టారు. రేకు అంటే ప్లాస్టిక్ రేకు, డొక్కు రేకు, ఇనుప రేకు కాదు, పూతరేకు. అదనమాట పూతరేకు ఒక ఎత్తు. తరతరాల నుంచి ఇక్కడ పూతరేకులు తయారు చేస్తున్నారు. ఆత్రేయపురం చాలా ఫేమస్ అండి పూతరేకులకి. మరి ఇది వెస్ట్ గోదావరిలో ఉంది కదండి. ఇది ఈస్ట్ అండి వెస్ట్ అండి? ఇది ఈస్ట్ గోదావరి. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, ఎందుకంటే బ్రిడ్జి దాటానండి. నేను ధవళేశ్వరం బ్రిడ్జి దాటగానే వెస్ట్ అనుకున్నాను, కానీ ఇది ఈస్ట్ గోదావరి అంటండి. ధవళేశ్వరం బ్రిడ్జి దాటి ఈస్ట్ కాదండి. కొవ్వూరు అడ్డు వెళ్తే ఈస్ట్ కదండి, అదే వెళ్ళి వెస్ట్. కన్ఫ్యూజ్ అయిపోతుంది బాగా. సరే, బాగుందండి పూతరేకు. మరి ఈ రేకులు ఇలాగా మీరు ఎన్ని వేస్తూ ఉంటారు రోజుకి? 500 రేకులు. మరి మీ వంట వాడిపోయి ఎలా చేస్తారండి? ఎంత గంటలు చేసుకుంటామండి. అయితే రోజుకి 300. ఏమైనా కస్టమర్స్ వస్తే పూతరేకులు చేయాలంటే ఈ పీసులు 6 ఏళ్ళకి మానేస్తామండి. ఆ కాటన్ లేకపోతే తీస్తాం. 6 లేకపోతే ఇస్తారు, లేదంటే 6 ఏళ్ళకి మానేస్తారు. 500 కూడా మినిమం చేస్తారు. 500 400 అలాగండి. ఇప్పుడు మరి మన పూతరేకు కంపెనీ పేరేటండి? కంపెనీ పెట్టలేదండి, పూతరేకే అంటున్నాను. కాదు, లక్ష్మి గారి పూతరేకులు అనాలి, ఏమనాలి? మీరు పెట్టండి. ఊరంతా చేస్తున్నారు కదండి. ఊరంతా చేస్తారండి. ఇక్కడ మొత్తం ప్రతి ఇంట్లో పూతరేకులు తయారవుతుంది. మన ప్రస్తుతానికి లక్ష్మి గారి పూతరేకులు తింటున్నామండి ఇక్కడ ఆత్రేయపురంలో వచ్చి. లక్ష్మి గారు చెప్పండి. మరి ఇక్కడ రేకులు ఇక్కడ చేసేస్తున్నారు, మరి అందులో పందరు అది గట్ట ఎక్కడ వేస్తారు? ఎక్కడండి? మా ఇంటి పక్కన. ఎవరు? మా ఇంటికండి. మీ ఇంటికి వెనకాల చూస్తారా? సరే, మరి లక్ష్మి గారు ఇంటి వెనకాలకి వెళ్దాం. మరి పూతరేకుల తయారీలో చిన్న బ్రేక్ తీసుకోండి.